ఈ ఇన్సిడెంట్‌కి సంబంధించి వాళ్ళ ఊర్లో వాళ్ళు కూడా ఎన్నో ఉన్నారు. ఒకసారి వాళ్ళతో మాట్లాడి అసలు ఏం జరిగింది అనేది కూడా తెలుసుకుందామా? హాయ్ అండి. నమస్తే. మాదైతే ఆ ఊరు కాదండి. కాదు. కాదు. సో, నేను చూసింది ఏంటంటే వేటూరి న్యూస్‌లో 3 డేస్ నుంచి ఇలా క్రూరంగా ఆమెను తీసుకెళ్ళి కొట్టడము అనేది, బట్టలు లేకుండా కొట్టడం అనేదైతే అది మూర్ఖత్వమే. ఎంత ఎడ్యుకేషన్ ఉన్నంత మాత్రాన ఆయన ఒక అధికారి అయ్యుండి గూడా ఆమె అనేది అన్‌ఎడ్యుకేటెడే. మామూలుగా వాళ్ళు తీసుకోలేమని చెప్పినా గూడా వాళ్ళని క్రూరంగా హింసించడం అనేది కరెక్ట్ గాదు. సో, వాళ్ళు ఒకవేళ వాళ్ళు చట్టాన్ని చేతిలోకి తీసుకోవాలని అనుకున్నప్పుడు ఆమె పైన ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి కోర్టుకి సబ్మిట్ చేయాల్సింది. అవును. ఏదైనా ఉంటే కోర్టులో చూసుకునేది. కానీ ఆమె 3 డేస్ అనేది కొంచెం వాళ్ళు ఏదైనా పర్సనల్ ఇష్యూస్ పైన వాళ్ళు వేరే వాళ్ళ పైన తీసుకోవాల్సిన యాక్షన్ ఈమె పైన తీసుకున్నారని అనుకుంటున్నాను. ఫరూక్నగర్ మండలం దళిత మహిళ అమ్మాయి సునీత అనే అమ్మాయిని దొంగతనం చేసిందని నాగేందర్ అనే వ్యక్తి ఆమెపై ఫిర్యాదు చేశాడని డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ సిఐ గారికి ఫిర్యాదు చేయడం జరిగిందని, అట్టి విషయంలో విచారణ నిమిత్తం ఆమెను మధ్యాహ్నం తీసుకెళ్ళి విచారణకు వస్తామని చెప్పి తీసుకెళ్ళి అనంతరం ఇన్స్ట్రాగేషన్ అనేది విషయంలో చేయడంతో పాటు ఆ ఇన్స్పెక్టర్తో పాటు 5గురు బృందంతో అతి కిరాతకంగా కొట్టి తను చేయని నేరానికి దొంగతనం చేస్తానని ఒప్పుకోమని చెప్పి బలవంతంగా ఇష్టం వచ్చినట్టు కొట్టడంతో పాటు అతని కుమారుడైనటువంటి 9 సంవత్సరాల బాలుడు, ఆ బాలుడిని ముందల్నే పెట్టి తల్లి బట్టలు విప్పి మరీ తన భర్త డ్రాయర్ విప్పి ఆమెకు తొడిగించి మొత్తం ఒంటిపై శరీరంలో ఉన్నటువంటి బట్టలను ఊడదీసి డ్రాయర్ వేసి కొట్టడం విచక్షణారహితంగా చేయడం చాలా దారుణం. ఇటు విషయాన్ని ఎంఆర్పిఎస్ చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. వెంటనే బేషరతుగా అతని ఇటు విషయమై సిపి గారి దృష్టికి తీసుకుపోవడంతో మీడియా ద్వారా సమాచారం అందడంతో వెంటనే అతనిపై సిపి గారికి అక్కడ సిపి ఆఫీస్కు క్వార్టర్స్కు అటాచ్ చేయడం జరిగిందని చెప్పి మీడియా ద్వారా వినడం జరిగింది. అతనితో పాటు ఇంకా మిగతా బృందం సభ్యులు ఎవరైతే అందుబాటులో దీనికి కారణమయ్యారో వాటి దాడికి వాళ్ళని కూడా వెంటనే బర్తరఫ్ చేయాలి. ఓన్లీ సస్పెన్స్తో పాటు బర్తరఫ్ వెంటనే చేయాలి. లేని పక్షంలో ఎంఆర్పిఎస్ మరియు ఎంఎస్పి అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరిస్తూ ఈరోజు ప్రభుత్వ ఆసుపత్రిలో షాద్నగర్ కమ్యూనిటీ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందినటువంటి సునీతను పరామర్శించడానికి రావడం జరిగింది. వెంటనే తక్షణమే చర్యలు తీసుకునే పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించి ఇటు విషయాన్ని మానవ హక్కుల కమిషన్ దృష్టికి కూడా తీసుకెళ్లినట్లు తెలియజేస్తున్నాను.